ఓం సాయిరామ్. ఫస్ట్ టైమా ఇక్కడ రావడం? లేదండి, ఎన్నో వేల సార్లని చెప్పొచ్చు. సో, నేను పుట్టింది కూడా బాంబేలోనే. థానేలో నేను పుట్టాను. సో, నేను బాబా డివోటీ అని చెప్పడం కంటే, బాబా ఫేవరెట్ చైల్డ్ అని చెప్పడంలో నాకు చాలా సంతోషంగా అనిపిస్తది. ఎందుకంటే, ఇక్కడ బాబా గారు ఈరోజు మనందరికీ తెలుసు ఎంతో చరిత్ర. గురు పూర్ణిమ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి షిరిడి సాయిబాబానే గుర్తొస్తాడు. ఎందుకు అనంటే ఎక్కడి నుండి మూల మూల నుండి నేషనల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి ప్రతి ఒక్క ప్రజలు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కదిలి ఇక్కడికి వస్తారు. ఎందుకు అంటే ఆ గురి యొక్క సన్నిధానంలో మనం ఉండి ఆ గురి యొక్క మన ఆశీస్సులు పొందడానికి ఆయన అనుగ్రహం మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం మనకు ఉంటేనే మనం ఎప్పుడూ సుభిక్షంగా ఉండగలుగుతాము, మంచిగా ఉండగలుగుతాం. ఏ ఆటంకాలు వచ్చినా కూడా మనకు అవన్నీ తొలగిపోయేటి మేము బాగా నమ్ముతాం. బాబా అనేది మాకు ఆయన ఒక తండ్రిలాగా, మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, మిత్రుడు. నేను ప్రతి ఒక్కటి ఆయనే అనుకుంటాను నేను. సో రియల్లీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ హియర్. అండ్ ఐ హ్యాడ్ మార్నింగ్ ఆరతి ఆల్సో. మార్నింగ్ కాగడ ఆరతి చేసుకున్నాను, చోట ఆరతి చేసుకున్నాను. అండ్ అదేవిధంగా నిన్న ఈవినింగ్ కూడా నేను ఆరతి చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఆరతికి వెళ్తున్నాను. సో దట్ ఈస్ ద థింగ్. మీరు ఇంత రెగ్యులర్గా వస్తా అని చెప్పేసి అంటారు కదా, ఒకసారి మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల కోసం బాబా చరిత్ర ఒకసారి మళ్ళీ బాబా గారు ఇక్కడ ఖండోబా మందిర్లో ఆయనే కాలు మోపడం జరిగింది. ఆవో సాయి అని మనకి మహల్సాపతి అనే పండితుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పడం జరిగింది. ఆ సాయి అనే పేరు అలా రావడం జరిగింది మన సాయిబాబాకి. సో అలా ఆ విధంగా సాయి ఎన్నో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఎన్నో మిరాకిల్స్ ఎన్నో ఇక్కడ జరిగాయి. సో అద్భుతాలు అనేది ఇక్కడ చాలా 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 అయ్యాయి. అలాగే మేము కూడా పొందుతున్నాము, మీరు కూడా పొందుతున్నారు. మీరు కూడా ఇక్కడ వరకు వచ్చారంటే అది మీరు ఎంతో తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ దర్శించుకోవాల్సింది ద్వారకామాయి. ద్వారకామాయిలో ఎవరైతే కాలు మోపుతారో అక్కడ వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని బాబా మనకు 11 వాక్యాలు చెప్పాడు. సో ఆ 11 వాక్యాల్లో కూడా అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఫాలో అవ్వడము, అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడము. సో దేవుడు అనేవాడు ఎప్పుడైనా కూడా ఒక జన్మ ఎత్తుతూ ఉంటాడు. ఎలాగైతే ఇప్పుడు మనకి దశావతారాలు ఎత్తాడో అలాగే ఇది కూడా. 45 సంవత్సరాల క్రితం జగదల్పూర్ వెళ్ళి షిరిడి సాయిబాబా సినిమా చూసామండి. ఎప్పటికైనా మేము షిరిడి వెళ్ళాము అనుకున్నామండి. మూడు సార్లు వెళ్ళామండి. దర్శనాలు బాగా అయ్యి మేము ఇప్పుడు ఏమో కోరుకున్నది అయితే మళ్ళీ వెంటనే షిరిడి వస్తామండి. మీ లైఫ్లో ఏమైనా బాబాతో అనుభూతులు ఏమైనా ఉన్నాయా? కొంచెం కష్టాలన్నీ పడ్డాము, కష్టాలు బాబాను కురుచుకున్నాం, మాకు కష్టాలన్నీ తీర్చారు. పై అన్ని రకాలు మాకు బాగుందండి. బాబాను తలుచుకున్న దగ్గర అన్ని రకాలు బాగుంది. అదే మా కోరిక. ఇంకా ఉన్న కోరిక ఇప్పుడు వచ్చేవాడి ఉన్నాయన్నీ అయితే ఇంకా వస్తాం మళ్ళీ బాబా దగ్గరికి, అన్ని రకాలు చూస్తాం. We are so blessed to see Baba on Guru Purnami auspicious day. Every year we come here and see Sai Baba darshan. Every year with my husband we are coming here for Sai Baba darshan. Guru means Guru ante అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేవాడు కాబట్టి గురువును పూజించాలి. ఈరోజు గురు పౌర్ణమి విశిష్టత అదే కాబట్టి గురువును దర్శించుకోవడానికి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి విజిట్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది మాకు విజిట్ చేయడానికి. థ్యాంక్ యూ. అంటే మీ లైఫ్లో ప్రతి సంవత్సరం వస్తున్నారు అంటారు కదా, ఇంతగానం బాబాని విశ్వసించడానికి కారణాలు? చిన్నప్పటి నుండి ఏమో అండి, అది ఓన్గా వచ్చింది. అంటే బాబాని బాగా నమ్ముతుండే నేను వరంగల్ నుండి వచ్చాను. అక్కడ కూడా నేను ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడికి వెళ్తాను. అట్లా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఎవ్రీ ఇయర్ రావడానికే ట్రై చేస్తాను దాదాపుగా. ఏమైనా మిరాకిల్ జరిగినాయి? మిరాకిల్స్ అంటే నాకు ఏం అడగకుండానే ఇచ్చాడు బాబా ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు మాత్రం కొన్ని కోరికలతోనే వచ్చిన. ఇప్పటి వరకు మాత్రం నేను ఏది అడగకముందే అన్నీ నాకు సమకూరినాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా బాబు గురించి వచ్చిన, అది తీరితే ఇంకా నమ్మకం వస్తుంది. ఏం తీర్చినా తీరకపోయినా నాకు నమ్మకం అంతే. బట్ నాకేం ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పటి వరకు. ఓకే, హ్యాపీగా ఉంది. ఇక్కడికి ఫస్ట్ టైమా మేడం షిరిడి రావడం? లేదు, 3-4 టైమ్స్ వచ్చాను. ఎప్పుడు ఇక్కడికి వస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ గురు పౌర్ణమికి రావాలని మనస్ఫూర్తి కోరుకొని రావడం వల్ల మాకు వీలవుతుంది. ఆ బాబా దయ వస్తున్నాం. ఎప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఐటీలో చేస్తానండి, సాఫ్ట్వేర్. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి వచ్చారు? అంటే కుదిరినప్పుడు మోస్ట్లీ అందరూ వస్తాం, లేదంటే మా మమ్మీ నేను వస్తాం. అంటే ఇక్కడ ఈ షిరిడి వస్తే బాధలు మొత్తం తీరిపోతాయి అని చెప్పేసి అంటారు కదా, మీకు 2-3 టైమ్స్ అంటున్నారు. మీకేమన్నా అట్లా అనిపించిందా మీ లైఫ్లో?
అన్నీ ఒకేసారి తీరవు కదా, ఎప్పటి నుంచో ఉన్నవి. 1 by 1 స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం క్లియర్ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ బాబా దగ్గర రావాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే బాబాను మన టెంపుల్లో నార్మల్గా అయితే చూస్తాము, ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పెద్ద సంస్థానమే ఉంటుంది. ప్రతిదీ బాబాది మన కళ్ళకు కనిపించినట్టే ఉంటాయి కదా. మీరు ఏ విధంగా అనుభూతి పొందారు? ఎక్కడెక్కడ మీరు బాబాను చూస్తున్న ఇక్కడ తీరును బట్టి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎక్కడైనా ఒకటే బాబా, కానీ ఇక్కడికి వస్తే ఇది ఆయన స్వస్థలం కాబట్టి ఆయన రియల్గా అక్కడ ఉన్నట్టు మనకు కొంచెం పులకరించినట్టు అనిపిస్తుంది ఆయన చూస్తే. ఆయన నడిచిన ప్లేస్లో మనం నడవడం, ఆయన ఉన్న చెట్టు దగ్గర మనం వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం అంతా ఆయన ఉన్నట్లే, మనతో పాటు ఉన్నట్లే అనిపిస్తుంది. చూసాం ఈరోజు అనుకోకుండా మేము తెచ్చిన పువ్వు వాళ్ళకి కనపడకుండా బాబా పాదాల దగ్గర చేరింది. సో అది కొంచెం హ్యాపీగా ఉంది ఈరోజు, గురు పౌర్ణమి రోజు.